సేవించాలి, ఘనపరచాలి, సన్మానించాలి. ఆ వాక్కును, దేవుని యొక్క మాటను మనం మన్నించాలి. ఇంకా వాక్యం మనం చూసినట్లయితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 23వ వచనంలో, నీ దినములన్నిటా భయపడినట్లు నేర్చుకోవాలంటే ఆయన సన్నిధిలో 10వ వంతు ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి భయపడే విషయంలో ఈ 10వ వంతు కూడా ఉందండి. ఎవరైతే భయపడతారో దేవుడు చెప్పిన మాటను ప్రియులారా ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, నువ్వు నాకు భయపడినట్లుగా 10వ వంతు చెల్లించాలి అంటున్నాడు. ప్రియులారా, భయపడినటువంటి వారిని అంటున్నాడు, దొంగలు దోచుకున్నారు, నా మందిరంలో ఆహారం లేకుండా మీరు 10వ భాగాలను, ప్రతిష్టార్పణలు వీటన్నిటిని దొంగిలించారు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని మాట ఇక్కడ ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తూ, ఆయనకి చెందవలసినవి ఆయనకి చెందేటట్టు కుమారుణ్ణి అడిగినప్పటికి కూడా ప్రియులారా కంప్లీట్గా ఇంకా మరెవ్వరు లేకపోయినప్పటికీ లేక కలిగినటువంటి ఆ కుమారుని ప్రభువుకు అప్పగించటాన్ని బట్టి ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహామును బట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నేను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నువ్వు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి తరతరాలు కూడా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా దేవుని వాక్యం చూసినట్లయితే ప్రియులారా, దైవలేఖనంలో కీర్తన గ్రంథము లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలండి. దేవుని వాక్యం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేతును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడకూడదంటండి. నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నావా, ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతున్నావా, అయితే నీకు ఇరుకులు, ఇబ్బందులు, దేవుని వెంబడించొద్దని, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకొద్దని అనేక రీతిలుగా భయపెట్టేవారు ఉంటారు, ఆటంకపరిచేవారు ఉంటారు. ప్రభు అంటున్నాడు, అసలు మీరు ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తా. శరీరాన్ని చంపే వాళ్ళకి కాదంట, శరీరాన్ని ఆత్మను చంపి నరకంలో ఎవరైతే పడేస్తారో, మన ఆత్మ మీద ఎవరికి అధికారం ఉందో వారికి మాత్రమే భయపడాలంటండి. కాబట్టి ప్రియులారా, భూలోకంలో నమ్మకంగా ప్రభువుకు భయపడిన మన జీవితాల్లో అంతం వరకు కూడా, నిత్యత్వంలో చేరే అంతం వరకు కూడా మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ, సంఘానికి, సమాజాలకు కానీ ప్రియులారా లోకంలో ఉన్న మరి దేనికి కూడా భయపడకుండా, అందుకే భక్తుడైన పౌలయ్య గారు కూడా సాక్ష్యం ఇస్తూ అంటాడు, క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయటానికి లోకంలో ఉన్నటువంటి ప్రియులారా ఇరుకైన, ఇబ్బంది అయినా, కరువైన, ఖడ్గమైన, చెరసాలైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవైన, మరి దూతలైన ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి నేను వేరు చేయడానికి దేనికి భయపడను అంటాడండి. కాబట్టి దినాన దేవునికి మాత్రమే భయపడుతూ, దేవునికి మాత్రమే లోబడుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకున్నప్పుడు ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నిత్య రాజ్యములో చేర్చగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడైన నాకు మాత్రమే జనములకు రాజా, లోకంలో ఉన్నటువంటి జనులందరికంటే, జ్ఞానులందరికంటే, రాజులందరికంటే నీకు సాటి అయినటువంటి వారు ఎవ్వరు లేరు, కాబట్టి నీకు భయపడుట అనుగుణ్యము అని భక్తుడైన ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మాత్రమే భయపడదాం, ఆయన చిత్తాన్ని చేద్దాం, ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని, వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ భయపడుతూ లోబడినప్పుడు నిత్య రాజ్యములు ఆయన ప్రవేశపెట్టడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అట్టి కృప దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా, మీకు భయపడినట్లుగా, మీకు లోబడినట్లుగా మాకు ఏక దృష్టి కలుగచేయండి ప్రభువా.
పరిశుద్ధాత్మదేవ, మీ భయం లేని వారు ఎంతోమంది నాయన చెడిపోయి పడిపోయి లోకంలో చీకట్లో పాపంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభు. ఇది నాని అందరైతే దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు, అట్టి వారి యొక్క ప్రతి బంధకము నుండి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి వ్యసనము నుండి విడుదల దయచేయండి, ప్రతి దురాత్మ కార్యముల నుండి విడుదల దయచేయండి అయ్యా. అపవాది యొక్క నాయన అయ్యా భ్రష్టమైనటువంటి కార్యాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో ఎత్తిపట్టండి అయ్యా. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీకు భయపడి లోబడినట్లుగా ఏకదృష్టి కలగచేయండి ప్రభు. అంతవరకు స్థిరపరచండి. మీ అందు భయభక్తులు కలిగి ప్రభు అయ్యా మిమ్మల్ని సన్మానించేవారుగా, మీ మాటకు భయపడి లోబడేవారుగా అయ్యా, మీకు విధేయత చూపించినటువంటి అబ్రహాములాగా, యేసేపులాగా, దావీదులాగా, నెహెమ్యాలాగా నాయన ప్రతి ఒక్కరి హృదయాలను మీరు స్థిరపరచమని, కృపచూపమని, విన్న వాక్యాన్ని బట్టి నాయన వారి హృదయాల్లో మీ కార్యము జరిగించి వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి హృదయాలను మీకు అప్పగించుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.